మనం స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి నేర్చుకునేటప్పుడు ఎలా ప్రాక్టీస్ మొదలెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే బేసిక్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎలా మొదలెట్టాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది. అలా కాకుండా డైరెక్ట్‌గా రేసింగ్‌లో దిగకూడదు. స్లోగా నేర్చుకోవాలి, స్లోగా స్పీడ్ పెంచాలి, తర్వాత రేసింగ్. సో ముందే రేసింగ్ దిగుతారు. సో జాగ్రత్త. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ నేర్చుకోవాలనుకో, డైరెక్ట్‌గా రేసింగ్‌లో దిగుతావా? లేకపోతే ఫస్టు వాడికి సంబంధించినవి నేర్చుకొని గేర్ ఎలా వేయాలి, స్టీరింగ్ ఎలా తిప్పాలి, వాడికి సంబంధించినవన్నీ తెలుసుకొని చేస్తారా? సో ముందుగా ఫస్ట్ గేర్‌లో నేర్చుకుంటావు. తర్వాత టర్న్స్ ఎలా చేయాలో నేర్చుకుంటావు. తర్వాత స్లోగా దానికి మూమెంటం ఎలా తెలుసుకుంటావు. డైరెక్ట్ ఎస్కలేటర్ తొక్కరు కదా! సో ఇది కూడా అంతే. స్టాక్ మార్కెట్ చాలా డేంజరస్. డైరెక్ట్‌గా ఎస్కలేటర్ తొక్కారంటే. డైరెక్ట్‌గా తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడ చేసేస్తది. తర్వాత మీ ఇష్టం. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో మొదటగా ఏం చేయాలంటే పేపర్ ట్రేడింగ్ చేయాలి. అంటే ఒక చిన్న బుక్లో మీరు వేసి ఎంట్రీస్ ఎగ్జిట్స్ డైరెక్ట్గా ఎక్కడో స్టాక్లో ఆల్రెడీ వేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటూ మీరు ఆల్రెడీ ఒక బుక్లో రాసుకుంటుండాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే స్టాక్లలో ఒక క్వాంటిటీ తోటి వేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్కి 2000 రూపీస్కి వేయటం. ఒక్కొక్క స్టాక్ 100 రూపీస్ కూడా వస్తాయి. సో దాంట్లో పోయేది వచ్చి పెద్దగా ఏముండదు. ఫస్ట్ వచ్చి పేపర్ ట్రేడింగ్, తర్వాత స్టాక్లలో బేసిక్ స్టెప్ వేయడం, దాని తర్వాత క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళడమే స్లోగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాంటిటీతో వేసి అయితే ఒక 3 మంత్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ముందు స్టాక్ మార్కెట్ ఎంత గ్రిప్ తెచ్చుకుంటారో మీకు అంత ప్రాక్టీస్ అవుతుంది. ముందు మీరు స్టాక్ మార్కెట్లో గ్రిప్ తెచ్చుకొని ట్రై చేయండి. ఇది నాలెడ్జ్. ఒక్కసారి నాలెడ్జ్ వచ్చిందంటే మీరు రేసింగ్ ఏం చేయొచ్చు, తర్వాత ఏమని చేయొచ్చు. సో ముందు ఒక 3 మంత్స్ బాగా ఒక క్వాంటిటీతోనే ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళండి. సో ఫస్ట్ 6 మంత్స్ అనేది ఓన్లీ ప్రాక్టీసే ఉండాలి. దాని తర్వాత కావాలంటే నిదానంగా క్వాంటిటీ పెంచుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. ఇది ఒకసారి నేర్చుకున్న నాలెడ్జ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీ కూడా మనం ఇవ్వచ్చు. ఇది మంచి బిజినెస్, ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి బెస్ట్ బిజినెస్ అన్నమాట. సో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. స్టాక్ మార్కెట్ని ఎలా పెడితే అలా ఎంట్రీస్ ఇవ్వకూడదు. ఆల్ ది బెస్ట్.